పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసం సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రభావాన్ని వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అలాగే యువ ఓటర్లు బిఎల్ఓస్ మనకు మైనారిటీ కాలేజ్ సిబ్బంది మరియు మైనారిటీ కాలేజ్ పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు. కాకపోతే మనకు వేదిక పైన ఉన్నటువంటి వక్తలందరూ అలాగే మన స్టూడెంట్ బిఎల్ఓ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అలాగే ఓటు యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనము ప్రతి సంవత్సరము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే ఉద్దేశం ఏంటంటే ఓటర్ల లోపల పుస్తకంగా నమోదు చేసుకోవాలనే అవగాహన కల్పించడము, అలాగే నమోదు చేసుకున్న వారు ఖచ్చితంగా వారి యొక్క ఓటు హక్కును రాబోయే ఎన్నికలలో వినియోగించుకోవాలని అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశం. సో ఈ విధంగా మనము గత 15 సంవత్సరాలు జరుపుకొని ఇది 16 సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది ప్రతి గ్రామంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మన దగ్గరే కాకుండా అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ఇది దేశమంతటా జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు జరిగేటువంటిది. ఈ విధంగా మనకు వేదికపై నుంచి నా యొక్క అప్పీలు ఏంటంటే ఎవరైనా సరే ఎప్పటికీ ఇంకా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. దానికి మీ అందరికి తెలిసిందే, నేరుగా స్థానికంగా ఉండేటువంటి బిఎల్ఓ గారికి ఫిజికల్ గా అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా సరిపోతుంది. లేదంటే మీ మొబైల్లో కూడా యాప్ ఉంటే అలాగే వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ నమోదు చేసుకోవచ్చు. దానికి సంబంధించి నివాస ధృవీకరణ పత్రము అలాగే మన వయసు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము జత చేస్తే సరిపోతుంది. ఇది ఓటు నమోదు సంబంధించింది. దాన్ని స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓస్ అలాగే బిఎల్ఓ సూపర్వైజర్స్ పరిశీలించి ఓటర్ నమోదు కార్యక్రమాలకు సంబంధించి చూసుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వేదికపై నుంచి నేను చెప్పేది SIR స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్వ్. ఇది మనకు గతంలో 2002లో జరిగింది. అంటే దీని మీద చాలా అపోహలు ఉండొచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే SIR అనేది ఏం లేదు, మనం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ లిస్టు మొత్తాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఆ ఓటర్ లిస్ట్ లో వాస్తవంగా ఉన్నవారు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి చేరినా అవన్నీ పరిశీలించి చేయడం జరుగుతుంది. దీనికి స్థానికంగా ఉండే బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ అంటే బూత్ సంబంధించిన బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి సందర్శించి వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు. ఎవరి ఓటర్కు కూడా బిఎల్ఓకి సహకరించాలి. ఎందుకంటే వారు మీరందరూ సహకరిస్తేనే బిఎల్ఓ అనేది డ్యూటీ సులభంగా జరుగుతుంది. అలాగే మొత్తం ప్రాసెస్ అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి నా తరఫున అందరికీ విన్నపం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన విషయము సందర్భము. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రతి మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే ఉన్నవారందరూ స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓ అంటే మీ బూత్కు సంబంధించినటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇబ్బందులు ఏమి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.